హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి పన్నీర్ చేసి చూపిస్తున్నానండి. అది కూడా అంగన్వాడీలో ఇచ్చే పాలతో. అంగన్వాడీ పాలు తాగడానికి చాలామంది ఇష్టపడరు కదా. పాలను వేస్ట్ చేయకుండా ఇలా సింపుల్గా పన్నీర్ చేసేయండి. చాలా బాగా వస్తుందండి ఈ పన్నీర్. సాఫ్ట్గా మనం బయట షాప్స్లో కొన్నట్లుగానే. పన్నీర్ చేయడానికి ముందుగా స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకోండి. తర్వాత అందులోకి 1.5 లీటర్ వరకు పాలను వేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న పాల ప్యాకెట్స్ వచ్చేసి ఒక్కొక్కటి 1/2 లీటర్ ఉందండి. కొంతమందికి లీటర్ పాల ప్యాకెట్లు కూడా ఇస్తుంటారు. ఇక్కడ నేనైతే 1/2 లీటర్ పాల ప్యాకెట్లని 3 పాల ప్యాకెట్లను తీసి వేసుకుంటున్నాను. ఈ పాలు వచ్చేసి 1.5 లీటర్ పాలు. ఈ పాలతో పన్నీర్ చాలా బాగా వస్తుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఒకవేళ మీకు అంగన్వాడీ పాలు కనుక వస్తున్నట్లయితే. చాలామంది అయితే కాఫీ టీలు కూడా పెట్టుకొని తాగుతారు. ఇంకొంతమంది అయితే అస్సలు ఇవి తాగడానికే ఇష్టపడరు. అలాంటి వాళ్ళు ఇలా పన్నీర్ చేయండి. ఎందులోకైనా సూపర్గా ఉంటుంది కదా. పన్నీర్ కర్రీ చేసుకుంటే అంటే చపాతీ, రోటీ అలాంటి వాటిల్లోకి. ఈ పాలని హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు మరగనివ్వండి. చూడండి, ఇలా కొంచెం పాలు కాగుతున్నప్పుడు గరిటతో అడుగంటకుండా ఇలా కలుపుతూ ఒక 5 నిమిషాలు మరగనివ్వండి. మరీ ఎక్కువగా మరిగించాల్సిన అవసరం లేదండి పాలని. ఇవి ఆవు పాలు కదా, 3-4 పొంగులు వస్తే సరిపోతుంది. అది కూడా హై ఫ్లేమ్లోనే. అదే మీరు గేదె పాలు తీసుకుంటున్నట్లయితే ఒక 2-3 నిమిషాలు పాలు మరిగితే సరిపోతుంది. 1-2 పొంగులు వస్తే సరిపోతుంది. ఈ పన్నీర్ చేయడానికి మరీ పాలు ఎక్కువగా మరగాల్సిన అవసరం లేదు. పాలు ఇలా ఒక 5 నిమిషాలు మరిగిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి. తర్వాత ఇక్కడ నేను పాలు విరగడానికి వెనిగర్ని వేసుకుంటున్నానండి. ఈ పాలల్లో మీరు నిమ్మరసమైనా వేసుకోవచ్చు. నేనైతే ఒక 4 టేబుల్ స్పూన్ల వెనిగర్ని వేసుకుంటున్నాను. అదే మీరు నిమ్మరసం వేసుకుంటున్నట్లయితే ఒక నిమ్మకాయ రసం తీసుకొని అందులోకి 3-4 టేబుల్ స్పూన్ల నీళ్ళని కలిపి వేసుకోండి. అప్పుడు పాలు విరుగుతాయి. పన్నీర్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. అదేంటంటే పాలు మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే పాలను విరిగించుకోవాలి. అంటే వెనిగర్ కానీ నిమ్మరసాన్ని కానీ వేసుకోవాలి. అదే స్టవ్ ఆఫ్ చేసేయకుండా అలానే వేసుకున్నామంటే పన్నీర్ గట్టిగా వస్తుంది, సాఫ్ట్గా రాదు. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత మాత్రమే వేసుకోండి. చూడండి, ఒక 2 నిమిషాలు ఇలా కలుపుతూ ఉన్నాము అని అంటే ఇలా పాలన్నీ విరిగిపోయాయి కదా. మీరు ఈ చిన్న టిప్ని గుర్తుపెట్టుకున్నారు అని అంటే పన్నీర్ ఎప్పుడు చేసినా కానీ సాఫ్ట్గా వస్తుంది. తర్వాత ఒక గిన్నెను తీసుకొని అందులోకి ఇలా చిల్లులు ఉన్న ఒక గిన్నెను పెట్టుకోండి. తర్వాత ఈ చిల్లుల గిన్నె పైన ఒక కాటన్ క్లాత్ వేసుకోండి. కాటన్ క్లాత్ పల్చగా ఉన్నది ఒక క్లాత్ని వేసుకొని మనం విరిగించుకున్న పాలను ఇందులో వేసుకోండి. ఇవి అంగన్వాడీలో ఇచ్చిన పాలు కదా, కాబట్టి నీళ్ళ శాతం ఎక్కువగానే ఉంటుందండి. అదే మనం నార్మల్ గేదె పాలు తీసుకున్నాము అని అంటే నీళ్ళు ఎక్కువగా రావు. ఇలా వేసుకున్న తర్వాత గరిటతో ఇలా కొంచెం అంటూ ఉన్నారు అని అంటే వాటర్ అన్నీ అడుగు వెళ్ళిపోయి పన్నీర్ అంతా క్లాత్లో ఉండిపోతుంది. తర్వాత ఈ పన్నీర్లోకి ఒక గ్లాస్ నార్మల్ వాటర్ని కూడా వేసుకొని గరిటతో ఇలా అంటూ ఉన్నారంటే వాటర్ అన్నీ అడుగు వెళ్ళిపోతాయి. మనం వాటర్ వేసుకోకపోయినా ఏం పర్వాలేదండి, ఎందుకంటే పాలను విరిగించింది వెనిగర్తో కదా. అదే నిమ్మరసం వేసుకున్నాము అని అంటే పులుపు వస్తుంది కాబట్టి వాటర్తో ఒకసారి అన్నలలో. కానీ నేను వాటర్ కూడా వేసుకొని ఒక్కసారి పులుపు ఏమన్నా ఉంటుందేమో వెనిగర్ పులుపు అని ఇలా చేశాను. తర్వాత క్లాత్ అంతా ఇలా ఒక దగ్గరికి పట్టుకొని ఈ పన్నీర్లో ఉన్న వాటర్ని గట్టిగా పిండేయండి. చూడండి, ఇక్కడ నేను చేస్తున్నాను కదా, ఈ విధంగా చేయండి. వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి. వాటర్ అస్సలు ఉండకూడదండి. ఇలా గట్టిగా పిండేయండి చేత్తో. అదే వాటర్ ఉంది అని అంటే మనం పన్నీర్ని ఏ షేప్లో పెట్టామో ఆ షేప్లో రాదు. అంటే విరిగిపోయి ముక్కలు ముక్కలుగా అయిపోయి వస్తుంది. వాటర్ అస్సలు లేకుండా పిండేయాలి. తర్వాత మరొక ప్లేట్ని తీసుకొని అందులోకి ఒక చిల్లులు ఉన్న గిన్నెను పెట్టుకోండి. ఇలా చిల్లుల గిన్నె పెట్టుకోకపోయినా ఏం పర్వాలేదండి, డైరెక్ట్గా అలా అయినా పెట్టేయచ్చు. నేను వాటర్ ఏమైనా ఉంటాయేమోనని ఇలా పెట్టాను. ఇందులోకి మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో పెట్టుకోవచ్చు. అంటే మనకి ఈ చిల్లుల గిన్నె రౌండ్గానే ఉంటుంది కదా, పన్నీర్ షేప్ కూడా రౌండ్గానే వస్తుంది. అదే మీరు స్క్వేర్ షేప్లో తీసుకున్నారు అంటే ఏదైనా కానీ చిల్లులు ఉన్న గిన్నెని అది స్క్వేర్ షేప్లో వస్తుంది. ఇలా పెట్టుకున్న తర్వాత
డైరెక్ట్గా అలానే బరువు పెట్టేయకుండా ఇలా ఒక ప్లేట్ని పెట్టుకొని దానిపైన ఒక బరువును పెట్టేయండి. ఇక్కడ నేనైతే ఒక 4-5 కేజీలు ఉన్న రోలుని పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక 2 గంటలు ఉంచండి. చూడండి, ఇక్కడ నేను ఒక 2 గంటల తర్వాత చూపిస్తున్నాను. పన్నీర్ అనేది మనకి పర్ఫెక్ట్గా వచ్చి ఉంటుంది. మీరు వెంటనే తీయకూడదండి. ఒక గంట సేపటికే కనీసం 2 గంటలన్నా ఉండాలి. మీకు టైం ఉంటే 3 గంటలైనా కానీ అలా వదిలేయండి. అప్పుడే మనకి పన్నీర్ చాలా బాగా వస్తుంది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. పన్నీర్ అస్సలు విరిగిపోకుండా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను 2 గంటలు ఉంచాను బరువు పెట్టి. నాకు ఇలా బాగా వచ్చింది. చూడండి, అస్సలు విరిగిపోలేదు. చాలామందికి పన్నీర్ చేశారు అని అంటే విరిగిపోతుంది. ఇక్కడ అస్సలు విరగలేదు. నేను చెప్పినట్లు మీరు పన్నీర్ తయారు చేయండి. ఈసారి గేదె పాలతో అయినా కానీ మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. నేను కట్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి. ఒకవేళ ఈ పన్నీర్ పర్ఫెక్ట్గా రాకపోతే ఇలా కట్ చేసేటప్పుడే తెలుస్తుంది, మీకు విరిగిపోతూ ఉంటుంది. నాకు తెలిసి ఈ పన్నీర్ రేట్ వచ్చేసి బయట షాప్స్లో ఒక 200 దాకా ఉంటుంది. నేను అనుకుంటున్నానండి అంతవరకు ఉంటుంది అని. ఒకవేళ మీకు తెలుసుంటే ఇంత పన్నీర్ రేట్ వచ్చేసి ఎంత ఉంటుందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అప్పుడు నాకు కూడా తెలుస్తుంది కదా ఎంత రేట్ ఉంటుంది అనేది. చూడండి, ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను పన్నీర్ ఎంత సాఫ్ట్గా వచ్చిందో మీకే కనిపిస్తుంది కదా. అంతేనండి, ఎంత సింపుల్గా చేసేయచ్చు పన్నీర్ని ఇంట్లోనే. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. వీడియోస్ని అయితే చాలామందినే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.